అందరికీ నమస్తే. మా ఇంట్లో మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఉంది. లేట్గా వస్తుంది గ్యాస్. అది ఎవరి ప్రాబ్లం అయినా కావచ్చు, ఒక పక్క యుద్ధం కావచ్చు, లేదంటే కావాలని మన లోకలైట్స్ చేసిన ఒక పని కూడా కావచ్చు ఈ గ్యాస్ త్వరగా రాకపోవడానికి. ఎవరో అత్యుత్సాహం కొద్దీ గ్యాస్ ఎక్కువ డబ్బులు ఇచ్చినా కొనేసుకొని దాచుకుని కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఖాళీ సిలిండర్లతో క్యూలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిందా లేదా, మీ ఏరియాలో ఎలా ఉందో చెప్పండి. అయితే నేను చూసిన ఒక న్యూస్, అమ్మయ్య ఇదేదో ఉంటే బాగుండని అనిపించింది. మరి మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో చూడండి. ఒకవైపు యుద్ధం జరుగుతుంది, గ్యాస్ సిలిండర్ల కోసం కిలోమీటర్ల లైన్ ఉంచిన టైంలో చీకట్లో ఆశాదీపం అంటారు చూసారా, అలాంటి అప్డేట్ అయితే ఆల్రెడీ ఇంకొక అప్డేట్, ఇంకొక గ్యాస్ కాకుండా ఇంకో ఆప్షన్ ఇంకో వీడియోలో చేశాను. బట్ ఇప్పుడు కూడా అలాంటి ఇంకొక అంశమే తీసుకొచ్చాను. గ్యాస్ లేకుండా, గ్యాసే కదా అసలు మంటే లేకుండా 1500 మందికి వంట చేయడం వీలవుతుందా? ఆలోచిస్తున్నారు కదా, ఏమన్నా ఆప్షన్ ఉందా అని ఎదురు చూస్తున్నారు కదా. అయితే మహారాష్ట్రలో ఒక స్కూల్లో జరిగిన సిచ్యువేషన్ అది ప్రూఫ్ చేసేసారు. గ్యాస్ లేదు, మంట లేదంట వాళ్ళకి. అసలు వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలంటే, మంట లేకపోవడం ఏంటి, ఇది కూడా మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చాలా మంది అంటారు. పైగా సమ్మర్ కదా, ఖచ్చితంగా ఎక్కువ మంది అనుకుంటారు. మహారాష్ట్ర అకోలా ప్రాంతంలో ప్రభాత్ స్కూల్లో 10 yearsగా వాళ్ళు ఒక్క సిలిండర్ కూడా వాడలేదంట. సిలిండర్ వాడకుండా ఎలా వాళ్ళు వంట చేశారు అని అంటే, అదే అందరికీ క్యూరియస్. థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్ సిస్టమ్ అక్కడ వాళ్ళు వాడుతున్నారు. అసలు ఏంటి థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్ సిస్టమ్ అంటే? హీటరా లేకపోతే ఎట్లా అనుకుంటున్నారా? పొలాల్లో దొరికే వ్యర్థాలని బిళ్ళలుగా చేసి యూజ్ చేస్తారు. క్రాప్ వేస్ట్ పెల్లెట్స్ చిన్న చిన్న బిళ్ళల్లాగా వాటిని మార్చి బాయిలర్లో ఆయిల్ని వేడి చేస్తారు. ఆ వేడి నూనె దాని మీద పైపుల్లో వస్తుంది. ఆ వేడి నూనె పైపుల ద్వారా వచ్చి వంట గిన్నెలు ఏవైతే ఉందో వాటికి కావాల్సిన వేడిస్తుందంట. అర్థమైందా మీకు నేను చెప్పాలనుకుంది? పైప్ లైన్లో వెళ్ళి వేడి నూనె వీళ్ళకి కావాల్సిన వేడిస్తే, ఇక్కడ గ్యాస్ అవసరం లేదు, మంట కూడా లేదు, కానీ వాళ్ళకి కావాల్సిన వేడి వస్తుంది. సాధారణంగా చాలా మంది ఇళ్లలో ఇండక్షన్ స్టవ్స్ వాడతారు. పెద్ద వేడి పైకి దాకా తెలియదు. మీరు అబ్జర్వ్ చేస్తే దానికి దీనికి తేడా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ. సాధారణంగా అందరికీ సిలిండర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అది ఎప్పుడు పేలిపోతుందనే భయం కూడా చాలా మందికి ఉంటుంది. నైట్ ఆఫ్ చేసే పడుకుంటారు. రోజుకి 4 సిలిండర్లు వాడాలి 1500 మందికి వండాలంటే. నిజమా కదా? ఇదొక జస్ట్ ఒక లెక్క. కానీ 1500 రూపాయల వ్యర్థాలతో ఆ స్టూడెంట్స్ అందరికీ పని అయిపోతుందంటే ఎంత బెస్ట్ ఆప్షన్ కదా. వంట చేసే వాళ్ళకి చెమటలు కూడా పట్టవు, ఎందుకంటే మంట సెగ అవేం ఉండదు కాబట్టి. వంటగదంతా వేడైపోతే వంట చేస్తుంటే, ఎండాకాలంలో వంట చేసే ఆడవాళ్ళందరికీ ప్రాబ్లం తెలుసు. కానీ ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏమీ రాలేదంట ఇంతవరకు వాళ్ళకి. ఆ వేడి పైప్ లైన్స్ అన్నాం కదా, వాటి వల్ల వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదంట. సో ఇది వినడానికి ఎంత బాగుందో కదా. ఐడియా అయితే అదిరిపోయింది. ఈ టెక్నాలజీని ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళని ఖచ్చితంగా ఒకసారి మనం పొగుడుదాం అప్ప. ఎందుకంటే ఆ టెక్నాలజీ దేశవ్యాప్తంగా వస్తే బాగుంటుందేమో అనిపించింది. మీకు అనిపించిందా మన ఊర్లో ఏదన్నా ఈ ఆప్షన్ ఉంటే బాగుండు, మన ఇంట్లో కూడా ఇలాంటి సిస్టమ్ వస్తే బాగుండు అని? అసలు పాసిబుల్ అవుతుందా అనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యుద్ధాలు 2 ఏళ్ల నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. చాలా రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్, ఇవన్నీ ఎక్కడ యుద్ధం ఆగట్లా. పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం తక్కువ ఉందని చెప్పాలి. మరి పరిష్కారం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఇలాంటివి ట్రై చేస్తేనే. మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఈ విషయం విన్న తర్వాత మంటలేని వంటగది మీకు కూడా కావాలనిపిస్తుందా? కేవలం ఆడవాళ్ళు మీరే ఆలోచించాలి. మీరైతేనే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. మగవాళ్ళకి చెఫ్లకు కూడా వంట ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ కొంచెం సేపే చెఫ్ ఇంట్లోకి వచ్చి వంట చేస్తారా? రేర్. అదనమాట సంగతి. మరి మీరేమనుకుంటున్నారు? మీకు కూడా ఈ గ్యాస్ కావాలా, లేకపోతే ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ నుంచి మీరు మీ ఊర్లో మీ ఇంట్లో కావాలనుకుంటే జస్ట్ కామెంట్ బిలో చూద్దాం. అది ముందుకు తీసుకెళ్తే ఏమవుతుందో.